భారతదేశంలో ఈ నెల 23వ తారీఖు, 29వ తారీఖు అసెంబ్లీ స్థానాలకి దాదాపుగా 4 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగాయి. అధికారం కోసం ప్రధాన పార్టీలైన ఇటు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీలతో కూటమిగా ఏర్పరచుకొని జెండా ఎగురవేయాలనే లక్ష్యంతో అనేక ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఇటు బీజేపీ సంబంధించిన కూటమి, ఇటు కాంగ్రెస్ సంబంధించిన కూటమి మరియు ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన పార్టీలు ఆశగా చూస్తూ ఉన్న తరుణం ఏంటంటే మే 4వ తారీఖు రిజల్ట్. ఆ రిజల్ట్ ఎలా ఉండబోతా ఉంది? ఈ 4వ తారీఖు రిజల్ట్ దాంట్లో మరి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తూ ఉన్నాయి? ఇప్పటికే పూర్తిగా ఎగ్జిట్ పోల్స్ అయితే రావడం అయితే జరిగింది. దాదాపుగా ఈ 4 రాష్ట్రాలలో మరి ఏ విధంగా ఉండబోతా ఉంది? ఇటు పశ్చిమ బెంగాల్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, కేరళలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు, పుదుచ్చేరిలో కావచ్చు, ఇక్కడ ఏ పార్టీ అధికారంలో రాబోతా ఉంది? ప్రాంతీయ పార్టీలకి మరి ప్రజలు ఏ విధంగా జేజేలు కొట్టారు? అట్లా కాదని ఎన్డీఏ కూటమికి ఎంతవరకు అధికారం వచ్చే విధంగా ఓట్ బ్యాంక్ని సాధించుకునే విధంగా మరి బీజేపీ నేతలు కృషి చేశారు. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్ దగ్గర మమతా బెనర్జీ గారు దాదాపుగా 2011 నుండి తను హ్యాట్రిక్ ఉంటూనే ఉంది. 2011 కావచ్చు, 2016లో, 2021లో, ఇప్పుడు కూడా 2026లో తను కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నాయన్నట్టుగా కొన్ని ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉంది. అదేవిధంగా ఈసారి తనకి ఓటమిని చవిచూసే అవకాశాలు కూడా అంతే ఉన్నాయన్నట్టుగా ఇటు ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉన్నాయి. చాలా వరకు మమతా బెనర్జీ గారు గెలుస్తారనే వాదన కంటే తనకు ఓటమి చవిచూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అన్నట్టుగా చాలా వరకు అయితే సర్వేలు చెప్తా ఉన్నాయి. అక్కడున్న 294 అసెంబ్లీ స్థానాలకి 148 స్థానాలు గెలిస్తే అక్కడ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. అక్కడ ప్రధానంగా మరి టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మరియు బీజేపీ, ఈ 2 పార్టీల మధ్యనే ప్రధానంగా పోటీ అయితే ఉన్నాయి. ఇద్దరు కూడా హామీలు నేనంటే పోటాపోటీగా హామీలు కూడా ఇవ్వడం అయితే జరిగింది. హామీలు ప్రజలు ఆకర్షితులయ్యారా, లేకుంటే గత పాలన అంటే దాదాపుగా 2011 సంవత్సరం నుండి ఇప్పటి వరకు మమతా బెనర్జీ యొక్క పాలనని మరి మరోసారి కూడా తీసుకురావడానికి ప్రజలు కృషి చేస్తున్నారా అనేది కూడా ఒకసారి మనము ఈ ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూస్తే దాదాపుగా ఇటు బీజేపీ సంబంధించిన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నాయి, కాకుండా హంగచ్చే అవకాశాలు కూడా అంతే ఉన్నాయన్నట్టుగా చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఒకసారి చాణక్యకి సంబంధించిన మనం ఎగ్జిట్ పోల్స్ చూస్తే దాదాపుగా 150 నుండి 160 స్థానాలు మరి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. 30 నుండి 40 స్థానాలు మాత్రమే టీఎంసీ అంటే మమతా బెనర్జీ సంబంధించిన పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టు కూడా ఇక్కడ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. చాణక్యలో ఇక్కడ బీజేపీ హవా ఉండబోతుందని కూడా అక్కడ వాళ్ళు చెప్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మరి బీజేపీ మరి ఇక్కడ అనేక సార్లు కూడా ప్రయత్నాలు చేయడం అయితే జరిగింది. అధికారంలోకి రావడానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేసి 2011 నుండి ఇప్పటి వరకు కూడా వాళ్ళు అధికారం కోసం తపన పడుతూనే ఉన్నారు. మరి ఈసారైనా అధికారంలోకి వచ్చే నేపథ్యం కొద్దిగా ఉంది అన్నట్టుగా మనకి చాణక్య సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉంది. అదేవిధంగా జేవీసీ కూడా సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూస్తే అక్కడ కూడా దాదాపుగా మరి అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 146 నుండి 161 స్థానాలు అటు బీజేపీ కైవసం చేసుకుంటుంది. ఇటు టీఎంసీ ఏదైతే ఉందో మమతా బెనర్జీ సంబంధించిన ఆ పార్టీ 125 నుండి 140 గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చెప్తా ఉంది. ఇక్కడ హంగు కూడా ఏర్పడిందంటే ఇండిపెండెంట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇతర పార్టీస్ ఏవైతే ఉన్నారో ఇక్కడ బీజేపీ, ఇటు టీఎంసీ, ఈ 2 పార్టీలు కాకుండా వేరే పార్టీలు అక్కడ కీలక పాత్ర పోషించే కనబడతా ఉంది. ఆ రోల్ అయితే ఉంది క్లియర్ కట్గా. అక్కడ మెజార్టీ అనేది కూడా బీజేపీకి వస్తుంది అని కూడా కొన్ని చెప్తా ఉన్నాయి. టీఎంసీ కూడా అంతే ఉంది. టీఎంసీ కొంత వ్యతిరేకత వచ్చింది అక్కడ, ఎందుకంటే పశ్చిమ బెంగాల్లో కొంత ఉత్తరాది, దక్షిణాది అక్కడ కూడా ఏదైతే ఆ రాష్ట్రం ఉందో ఆ రాష్ట్రంలో కూడా కొంత వ్యతిరేకత అనేది క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఆ వ్యతిరేకతకి మరి బీజేపీ క్యాచ్ చేసుకొని ఎప్పటికప్పుడు అక్కడ ఉన్న ఓట్ బ్యాంకింగ్ ఎవరైతే ఉంటారో ముఖ్యంగా మహిళలని
టార్గెట్ చేస్తూ మహిళా ఓటర్లని టార్గెట్ చేస్తూ వాళ్ళ యొక్క హామీలు ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. నరేంద్ర మోడీ కూడా అటు కీలకంగా సీనియర్ నేతలు మొత్తం కూడా ఫోకస్ మొత్తం అటు పశ్చిమ బెంగాల్ మీద ఉంచడం జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టుగా క్లియర్ కట్గా మనకైతే కనిపిస్తూ ఉంది. మరి అక్కడ మమతా బెనర్జీకి సంబంధించిన పార్టీ 125 నుండి 140 మాత్రమే గెలుస్తుందని మనకి జేవీసీ చెప్తా ఉంది. ఆ ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉంది. తర్వాత పీ మార్క్ మనం ఒకసారి చూసినట్లయితే పీ మార్క్ కూడా బీజేపీకే కొట్టింది. బీజేపీకి గెలిచే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా అక్కడ చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపుగా 150 నుండి 175 స్థానాలు అటు బీజేపీ సంబంధించిన నేతలకు గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఇటు మమతా బెనర్జీకి సంబంధించిన ఈ అంశాలు ఒకసారి మనం చూసినట్లయితే టీఎంసీకి సంబంధించి 118 నుండి 138 స్థానాలు మాత్రమే గెలుస్తూ ఉంది అన్నట్టుగా అక్కడ చెప్తా ఉంది. దాదాపుగా ఒక 10-15 సీట్ల వ్యత్యాసం అనేది మనకైతే ఇక్కడ క్లియర్ కట్ కనిపిస్తూ ఉంది. ఈ 10-15 సీట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ ఇండిపెండెంట్లు కూడా అంతే గెలిచే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మరి వాళ్ళు కీలక పాత్ర ఇక్కడ ఈ సర్వే నుండి కూడా మనం చూసినట్లయితే కనిపిస్తూ ఉంది. తగ్గ ఫోర్ ఫైట్ అక్కడ బీజేపీ టీఎంసీ ఈ రెండు పార్టీల మధ్య తగ్గ ఫోర్ ఉంది. అక్కడ ఇద్దరు కూడా 4 అయితే చేస్తూ ఉన్నారట్టు కూడా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. కానీ ఈ ఎగ్జిట్ పోల్స్ మనం ఒకసారి అన్నీ చూసిన తర్వాత కూడా మనం ఒకసారి చెప్పుకుందాం. దాదాపుగా బీజేపీకే చేయగొడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కాకుంటే పీపుల్ పల్స్ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పీపుల్స్ పల్స్ మాత్రము ఇప్పటిదాకా మనం అన్నీ కూడా బీజేపీకి చేయగొడుతుందని చెప్పాం. కాకుంటే అక్కడ టీఎంసీకి కొడతా ఉంది. మమతా బెనర్జీ మరోసారి సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్యాట్రిక్గా 4వసారి మరి సీఎం పదవి దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రజల నుండి మద్దతు తనకే ఉందన్నట్టుగా పీపుల్ పల్స్ చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. దాదాపుగా 177 నుండి 187 స్థానాలంటే దాదాపుగా చాలా ఎక్కువ అని కూడా, అంటే మెజార్టీ మనకి 148 సీట్లు వస్తే సరిపోతాయి. కాకుండా అక్కడ మించి ఏదైతే 148 కంటే ఇంకొక 40 సీట్లు ఎక్కువనే వస్తున్నాయి అన్నట్టుగా ఇక్కడ టీఎంసీకి ఎక్కువ ప్రభావితం చూపించింది అన్నట్టుగా పీపుల్ పల్స్ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి బీజేపీకి సంబంధించిన కూటమికి 95 నుండి 100 మాత్రమే వస్తుందని కూడా చెప్తా ఉంది. ఇంకా 40 సీట్లు వీళ్ళకి కావాల్సి ఉండే, కానీ మమతా బెనర్జీకి ఇంకా 40 సీట్లు ఎక్కువ వస్తుందన్నట్టుగా ఇక్కడ చెప్తా ఉంది. ఇక్కడ అన్నీ కూడా మనం క్లియర్ కట్గా ఇంతవరకు చాణక్య చూసాము, జేవీసీ చూసాము, పీ మార్క్ చూసాము. ఇవన్నీ కూడా ఒక విధంగా చెప్తే ఇక్కడ పీపుల్ పల్స్ మాత్రము మరో విధంగా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ మమతా బెనర్జీకి కొట్టింది. మమతా బెనర్జీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా క్లియర్ కట్గా కనిపిస్తూ ఉంది. ఇంకా పోల్ డైరీ ఒకసారి మనం చూసినట్లయితే ఇక్కడ పోల్ డైరీ కూడా బీజేపీకి కొట్టింది. 142 నుండి 147 స్థానాలు 147 స్థానాలు మాత్రమే వస్తాయని చెప్పింది. కాకుండా ఇక్కడ 148 స్థానాలు అయితే ఖచ్చితంగా ఒక పార్టీకి కావాలి. ఆ పార్టీకి అట్లా 148 స్థానాలు వస్తేనే మరి అధికారం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇతరులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఆధారపడి ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అదేవిధంగా టీఎంసీకి 100 నుండి 120 స్థానాలు అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా పోల్ డైరీ అయితే చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మమతా బెనర్జీ గెలుస్తుందని పీపుల్ పల్స్ మాత్రమే చెప్తా ఉంది. మిగతా అన్నీ కూడా బీజేపీ చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. మనకున్న సమాచారం ప్రకారం, మనకున్న అనాలిసిస్ ప్రకారం మాత్రము మరి పశ్చిమ బెంగాల్లో మాత్రము మరి బీజేపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి, లేకుంటే హంగ్ ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అతి స్వల్ప ఓట్ల తేడాతో, అతి తక్కువ సీట్లతో మమతా బెనర్జీ ప్రతిపక్షంలో ఉండే అవకాశాలు ఉన్నాయి అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంటే ఇక్కడ 2 విడతల ఎలక్షన్స్ జరిగినాయి. మొదటి విడతలో మన దాదాపుగా మమతా బెనర్జీ మరోసారి సీఎం అయింది అని చెప్పుకున్నాం. కానీ రెండో విడతకు వచ్చేసరికి కొంత గ్యాంబ్లింగ్ అయిందనే వార్తలు వస్తూ ఉన్నాయి. కొంత గ్యాంబ్లింగ్తోని బీజేపీ కొంత ఎక్కువ ఓట్ బ్యాంకింగ్ సాధించుకుంది. రెండో విడతలో కొంత అటు ఇటు అవకతవకలు జరిగాయి అన్నట్టుగా మనకైతే క్లియర్ కట్గా చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. కాబట్టి మరి చూడాలి ఈ ఎన్నికలు అనేది కూడా, ఎగ్జిట్ పోల్స్ అనేది కూడా మనం పశ్చిమ బెంగాల్ నుండి ఒకసారి మనం చూసుకున్నట్లయితే దాదాపుగా మమతా బెనర్జీ ఓటమి దిశగా వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ అయితే చెప్తా ఉంది. మనకున్న సమాచారం కూడా రెండో విడత ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత, అంటే 29వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మనం ఈ సర్వేలు చూసిన తర్వాత కూడా కొంత అవక్కయ్యే సర్వేలే మనకు వినిపించినాయి. అటు మమతా బెనర్జీకి చాలా విధంగా
నష్టపోయే విధంగానే మరి ఓట్ బ్యాంకింగ్ ఉండే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా చాలా సర్వేలు అయితే చెప్తా ఉన్నాయి. మరి చూడాలి, మరి ఒక్క సర్వేనేమో జై కొట్టింది మమతా బెనర్జీకి పీపుల్ పల్స్, మిగతా అన్ని కూడా అటు బీజేపీకి జై కొట్టిన పరిస్థితి అయితే కనబడతా ఉంది. మరి చూడాలి అక్కడ సీఎం అభ్యర్థి అంటే ఇప్పటికే బీజేపీ నేతలలో కూడా సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్న కూడా అక్కడ తలెత్తుతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడ సీఎం అభ్యర్థి కూడా అటు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీ కాబట్టి అంటే ఇది ఇక్కడ రాష్ట్రాలకు సంబంధించిన పార్టీ కాదు కాబట్టి బీజేపీ అధినేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళని కీలక నేతలను చూసుకొని మరి ఇచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. కీలక నేతలకి మరి మంచి అవకాశం ఉండే నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది.